जिंदाबाद 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 వర్షాకాలం కారణంగా అంటే నగరంలోని వివిధ బస్తీలలో కావచ్చు రోడ్లపైన ఎక్కడ పడితే ఎక్కడ చెత్త పేరుకపోతుంది. సో దాంతో విషజ్వరాలు బారిన పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడి చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏందన్న ఈరోజు ఈ ధర్నా? అంటే ఈరోజు మేము చేస్తున్నటువంటి ధర్నా ఏంటంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా దోమల బెడద ఎక్కువ ఉంది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంలో భాగంగా హైదరాబాద్లో మరీ విపరీతమైన దోమలు ఉన్నాయి. కుక్కల బెడద కూడా విపరీతమైన కుక్కల బెడద వల్ల చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇది జరగకుండా వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కమిషనర్ కానీ వీళ్ళు ఇతర కింది స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత దోమల బెడద జరిగింది. ఈ మహానగరం అనేటువంటి విశ్వనగరంలోని ఇంత దోమల బెడద కుక్కల బెడద ఉంటే కూడా వీళ్ళు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి. దీనికి మేము స్పందనగా మేము సర్వేలు కూడా చేసినాం, ప్రతి వీధిలో సర్వేలు చేసినాం. సర్వేలు చేస్తే దోమలు ఎక్కువ ఉన్నాయి, ఫాగింగ్ చేయడం లేదు, దోమల పొగ కొట్టడం లేదు, లావా పెరగడం అవుతుంది. అదే దానిపైన మేము ప్రత్యేకంగా ఈ వార్డులోని ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండంతో పాటు మేము లెటర్ ప్యాడ్తో రాసుకొని కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఎలాంటి స్పందన లేదు, జిహెచ్ఎంసీలోనే ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా కుక్కల బెడద కూడా మొన్నటికి మొన్న నార్సింగ్ దగ్గర ఒక చిన్న బాబుని అసలు చిన్న దారుణంగా ఈ కరవడం జరిగింది. అదేవిధంగా మరణించే కుక్కల బెడద నుండి మరణించే వారికి తక్షణమే ప్రభుత్వము వారికి సరైన పోషకము అందించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఏంటంటే PYF ప్రగతిశీల యువజన సంఘం అంటే చాలామందికి తెలియదు. కాకపోతే మేము ఈరోజు అన్ని ఏరియాలో సర్వే చేయడం వల్ల బాబు మీరు మంచిగా సర్వే చేస్తున్నారు, మీరు పై అధికారులకు తీసుకుపోయి మీరు మీ యొక్క ఏందనేది మీకు ప్రజల మంది అందరికీ కూడా తెలియజేయాలని మేము ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ దగ్గరనే మీరు దీక్ష చేస్తున్నారా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద కూడా మీరు ఈ దీక్షను తలపెట్టారా? అంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు మన గోల్కొండ ఏరియా మొత్తం హైదరాబాద్ ఏరియా మాత్రమే చూస్తున్నాము. తర్వాత వీళ్ళు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి అగర్ ఇక్కడ స్పందించకపోతే ఇక్కడి నిర్ణయాలు మేము చెప్పిన నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ సీఎం నివాసం కానీ ఇక్కడ కలెక్టరేట్ కానీ ప్రతి ఒక్కరికి ముట్టడించడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంలో దోమలకు నిర్వహించడానికి పిచికారీ చేసేవాళ్ళు, అంటే బస్తీలలో కావచ్చు ఎక్కడెక్కడ కొంచెము డౌన్ ఏరియాలు అంటే వాటర్ ఎక్కడైతే ఉంటాయో ఈ వర్షాకాలంలో ఆ ఏరియాలలో అలాంటిది చేసేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అలాంటిది ఏమైనా కనిపిస్తుందా మీకు ఈ హైదరాబాద్ నగరంలో? అంటే చేస్తున్నారు అంటే ఓకే నామకే వాస్తే చేస్తున్నారు, అది మందు కొట్టడం వల్ల దోమలు చనిపోవడం లేదు, అందులో లిక్విడ్ లేదు, ఏదో అంటే కొడుతున్నామంటే కొడుతున్నారు అంతేగాని దానికి ఏదైనా సరైన పద్ధతి లేదు. ప్రభుత్వం మేము 15,000 కోట్లు రిలీజ్ చేసింది కానీ అది నామమాత్రంకే ఉన్నది కానీ వాళ్ళు వీళ్ళు అంత చేతులు కలుపుకొని దులుపుకోవడమే తప్ప వేరేదేం లేదు. సో చెప్పండి, ఎలాంటి సమస్యలు అంటే బస్సులలో ఉండేవాళ్ళు కావచ్చు, ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మాత్రం విపరీతంగా చెత్త పేరుకపోయింది ఈ నగరంలో, దాన్ని ఎట్లా చూడవచ్చు? చెత్త అంటే ఇప్పుడు ఎక్కడైనా బస్తీలలో అట్లే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏది మన చెత్త బండ్లు గల్లీకి వస్తాయని చెప్తున్నారు కానీ ఏవి రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంటుంది, దానివల్ల అయినా చాలా రోగాలు వస్తున్నాయి. ఇంకొకటి మేము మెమరానం ఇచ్చిన 15 రోజులు అవుతుంది లంగరావు ఏరియాలో, ఇంతవరకు మా ఏరియాకు రావట్లేదు, పొగ కొట్టట్లేదు. ఏమన్నా అంటే సార్ ఈరోజు వస్తాం రేపు వస్తాం అని చెప్పారు తప్ప రావట్లేదు, అసలు పోగొట్టలేదు. ఏదో అక్కడ మేము వెళ్తే ఏదో ఎవరో ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు అనే విధంగా చూస్తుండ్రు, అంతేగాని పట్టించుకోవట్లేదు ప్రజలు. అంటే గత ప్రభుత్వంలో మాత్రం టైం టు టైం ఇలాంటి చిన్న అంటే బస్తీలలో మాత్రం ఇలాంటివి చేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? అలాంటి జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ బస్తీలో ఉండే ప్రజల కోసం ఇలాంటి పిచికారీ కానీ లేకుంటే మంచినీరులో కానీ ఇలాంటి కొన్ని పౌడర్లు అందులో కలపడం అలాంటివి చేస్తున్నారా? ఏ చేయట్లేదు అండి. గత ప్రభుత్వం ఎట్లుందో ఇప్పుడు సేమ్ అలాగే ఉంది. ఏదో ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే చేంజ్ అవుతా అని అందరూ ఆశపడి ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు
ఓటేసి మోసపోయినా అనేది ఒకటి ప్రజలు బాధపడుతున్నారు అంటే యాడేసిన గొంగడి అన్నీ ఉన్నట్లున్నా అర్థం. సేమ్ మీ ఏరియాలో ఎన్ని రోజుల నుంచి చెత్త ఎత్తడం కానీ ఇలాంటి మురికి వాడలు తీయకపోవడం కానీ వాడలలో బురద కావచ్చు లేకుంటే వాటర్ కావచ్చు అలాంటి డ్రైనేజీలు కానీ ఎలాంటి సమస్యలను పట్టించుకోకపోవడం అనేది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? డ్రైనేజీలు అంటే చూడండి గత 2 నెలలకించి అయితే ఉంది అండి. ఇప్పుడు 7 ఉన్నాయని మంచిగా ఉన్న రోడ్లు అయినా తీస్తుండ్రు, ఏదో పైప్ లైన్ వేస్తాం ఇది చేస్తాం అని తీస్తున్నారు. మళ్ళీ అవి వేయట్లేదు. ఇక్కడ తీసిండ్రు అంటే ఆ గుంత అట్టే ఉంటుంది. బండ్లు పోవడం కానీ పిల్లల స్కూల్ తోలాలంటే అయినా కింద పడే పరిస్థితి ఉన్నది గల్లీలో. ముఖ్యంగా అవి ఎలాంటి ఏరియాలలో ఎక్కువ కనిపిస్తుంటాయి? ఇట్లా ఈ గుంతల రోడ్లు కావచ్చు లేకుంటే ఈ చెత్త ఉండే ఏరియాలు కావచ్చు, ఇట్లా వాటరు ప్రవహించేటి అంటే చిన్న చిన్న కాలువలు ఉండే ఏరియాలు ఈ సిటీలో ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఏ ఏరియాలలో ఎక్కువ ఇలాంటివి కనిపిస్తుంటాయి? ఈ లంగరాజ్ ఏరియాలో అయితే మరీ దారుణంగా ఉందండి. లంగరాజ్ ఏరియాలో ఎక్కడ గుంత అక్కడే ఉంది. ఫిలిం నగర్ కానీ లంగరాజ్ కానీ బస్తీలలో మరీ దారుణంగా ఉంది. ఎవరు పట్టించుకునే నాదులు లేదు. మేము తిరిగి మాకే యాషకు వస్తుంది. మన జిహెచ్ఎంసీ ఆఫీస్కు మా లంగరాజ్ ఏరియా కానీ గోల్కొండ ఏరియా కానీ తిరిగి మేమే ఖాళీనే చేస్తున్నాం కానీ పట్టించుకోవట్లేము. వస్తాం సార్ రేపు వస్తాం అంటున్నారు, ఎల్లుండి వస్తాం అంటున్నారు. మీరు ఈ దోడ్మల బెరద అని చెప్పేసి మళ్ళీ వీధి కుక్కల ఆగడాలు అని చెప్పేసి ఈరోజు మీరు ఇక్కడ ముట్టడి కానీ ధర్నా తలపెట్టారు. సో అంటే ఇప్పుడు అందులో నష్టపోయిన వాళ్ళు అంటే ఆ కుక్కల కాటేయడం కావచ్చు లేకుంటే కాటేసినాక మరణించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సో వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం నుంచి సాయం కావాలని చెప్పేసి ఏమన్నా మీ మెమరాండంలో డిమాండ్ చేస్తున్నారా? అలాగే ఇచ్చామండి. ఇప్పుడు ఎవరైతే కాటేసి వాళ్ళు ఇచ్చేయండో వాళ్ళకినా ఏమన్నా ప్రభుత్వం కట్టియాలని చెప్పి ఇచ్చినాం. అట్లయినా ఇచ్చినామండి. వాళ్ళ ఇంటికి బట్టి ఇవ్వాలండి. నేను అంతేందుకు నిన్న నా ఇంటైనా ఒక కుక్క ఎంబడి పడ్డది. నేను ఇట్లా గల్లీలోకి వెళ్ళిన బండి తీసుకొని వెళ్తే అయినాక నా ఎంబడి కుక్క పడ్డది నిన్న అయినాక. ఎవరు చెప్పుకోలేని పరిస్థితి నాది అది. సో ఇది పరిస్థితి. అంటే నగరంలో మాత్రం కుక్కల బెడద దోమల బెడద అంటే ఆగడాలు ఎక్కువగా అంటే చిన్న చిన్న బస్సులలో మాత్రం పట్టించుకోకపోవడంతో అంటే ఇక్కడ కుక్కలు కావచ్చు లేకుంటే దోమల కాటుకు ఎంతోమంది బలై డెంగ్యూ మలేరియా ఫీవర్లతోని హాస్పిటల్లో బాట పడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే గతంలో మనం చూసినట్లయితే వీధి కుక్కలు ఎంతోమంది చిన్నారులను కావచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వృద్ధులపైన కూడా దండయాత్ర చేసి అవి కరవడం అనేది జరిగింది. సో వాటికి బలైన వాళ్ళు కూడా కొంతమంది మరణించినట్లు మనకు అయితే లెక్కలు ఉన్నాయి. కొంతమంది అయితే ఆ రోగాల బారిన పడి అంటే ఆ కాటుకు బలైన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా ఇంత జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇక్కడ మురికి వాడలు ఉండే ఏరియాలలో అంటే అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ లేబర్ బస్సులు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా చాలా బస్సులు ఉంటాయి. అలాంటి బస్సులలో ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి అని చెప్పడం అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. సో ఇలాంటి బస్సులను మినిమం ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో ఉన్న విధంగానన్నా అంటే పిచికారీ అన్న చేయాలి. అంటే ఈ దోమల నివారణను అరికట్టే విధంగా కావచ్చు లేకుంటే వాళ్ళకు తాగడానికి శుభ్రమైన వాటర్ను వేయడానికి ఒక గ్లూకోన్ అంటే అలాంటి పౌడర్ని కూడా అక్కడ వాళ్ళ తాగే వాటర్లో కలపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కుక్కల బెడలతోటి కావచ్చు ఇక్కడ విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు మాత్రము ప్రభుత్వం ఆదుకొని ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి వాళ్ళు పలుమార్లు విన్నవించుకున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళు గంట పదంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదే తీరుగా ఈ ప్రభుత్వం మాత్రం ఇదే కొనసాగిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన చేపడతాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దిగే వరకు మేము పోరాటం దీన్ని చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం అనేది అయితే జరిగింది.